డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీట్ 2026 రాసినటువంటి విద్యార్థులందరికీ మాస్టర్ మాట ఛానల్ తరపున కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తున్నాం. మీరు మంచి మార్కులు సంపాదించారని అనుకుంటున్నాం. మీరు తప్పనిసరిగా మంచి మార్కులు సంపాదించి మంచి కాలేజీలో సీటు పొంది మంచి జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకుంటూ మీ అందరికీ వన్స్ అగైన్ మాస్టర్ మాట ఛానల్ తరపున బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేస్తూ ఉన్నాను. నీట్ రాసినటువంటి అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు ఇప్పుడు చాలా ఆందోళనలో ఉంటారు. మార్క్స్ వచ్చి ఏ కాలేజీలో సీటు వస్తుందనే ఆందోళనలో ఉంటారు. కొంతమంది మార్క్స్ ఎడ్జ్లో ఉండి మాకు సీటు వస్తుందా రాదనే టెన్షన్లో ఉంటారు. వారందరి ఒత్తిడి దూరం చేయటానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీటు ఎన్ని మార్కుల వరకు వస్తుందా అనేది మీకు తెలియచేయటం కోసమే ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎంబీబీఎస్ సీట్స్ యొక్క కట్ ఆఫ్ని తెలియజేస్తాను. అయితే అన్ని రాష్ట్రాల్లా కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ప్రత్యేకత కలిగినటువంటి రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటే అయినప్పటికీ నీట్ విషయంలో రెండు రాష్ట్రాలతో సమానం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రెండు రీజన్లు ఉంటాయి. ఏ రీజన్ వారు ఆ రీజన్లోనే సీటు పొందడానికి అర్హత కలిగి ఉంటారు. ప్రక్క రీజన్కి వెళ్ళడానికి వాళ్ళకి ఎటువంటి అవకాశం ఉండదు. కేవలం 15% నాన్ లోకల్ కోటాకి మాత్రమే ఒక రీజన్ వారు ఇంకొక రీజన్లో పాల్గొనే అవకాశం ఉంది. కాబట్టి ఏ రీజన్లో ఎన్ని మార్కులు వస్తే ఎంబీబీఎస్ సీటు వస్తుందా, గవర్నమెంట్ కాలేజీలో వస్తుందా లేక ప్రైవేట్ కాలేజీలో వస్తుందా అనేది మీరు తెలుసుకోవటానికి ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో నిత్యం వస్తూ ఉంటాయి. అలాగే మీకు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు తప్పనిసరిగా సమాధానం ఇస్తాను. అలాగే ఇంకా మీకు డౌట్స్ ఉంటే నేను క్రింద ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి, మీకు తప్పనిసరిగా సమాధానాలు ఇస్తాను. ఇదేమీ మెంటర్షిప్ కాదు, కేవలం గైడెన్స్ మీకు అందించడం కోసం, మీ డౌట్స్ క్లియర్ చేయటం కోసమే నా ఈ ప్రయత్నం. తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్లో రెండు రీజన్లు ఉన్నాయి. ఆంధ్ర యూనివర్సిటీ రీజన్, ఇది శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు ఉంటుంది. ఈ మధ్యలో ఉన్న మెడికల్ కాలేజీల్లో మీరు సీటు పొందగలరు. ఎస్వి రీజన్ తీసుకుంటే చిత్తూరు నుంచి కర్నూలు వరకు, అటు అనంతపురం వరకు ఉన్నటువంటి జిల్లాలన్నీ ఎస్వి రీజన్లో ఉంటాయి. ఆ రీజన్ స్టూడెంట్స్ ఆ రీజన్లో మాత్రమే సీటు పొందుతారు. కాబట్టి ఇప్పుడు మనం మొదటగా ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ చూద్దాం. ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో ఏ కేటగిరీకి ఎంత ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఉండబోతుంది అనేది మనం వివరంగా చూద్దాం. అయితే ప్రక్కనే మీకు 2025లో సీటు పొందినటువంటి మార్క్స్ కూడా ఇవ్వటం జరిగింది, వాటిని చూసుకోండి. అలాగే ఈ సంవత్సరం ఈ మార్క్స్ వరకు మీకు సీటు వచ్చే అవకాశం ఉంది. ఈ కట్ ఆఫ్ని కూడా పరిశీలించండి. మొదటగా మనం ఈ పట్టికను పరిశీలించినట్లయితే ఓపెన్ కాంపిటీషన్ 505 నుంచి 510 మార్కుల మధ్య వచ్చే వారికి తప్పనిసరిగా సీటు వస్తుంది. ఈ సంవత్సరం కట్ ఆఫ్ 505 ఉండబోతుంది. నేను మొదటగా ఇచ్చింది కట్ ఆఫ్. ఈ కట్ ఆఫ్ ఒక 5 మార్క్స్ అటు ఇటుగా ఉండవచ్చు కాబట్టి మీకు 5 మార్క్స్ సెంటర్లో ఇవ్వటం జరిగింది. కాబట్టి 505 నుంచి 510 మార్కుల మధ్య కట్ ఆఫ్ ఉండబోతుంది. అలాగే ఈడబ్ల్యూఎస్ 507 మార్కుల కట్ ఆఫ్, బీసీఏ గవర్నమెంట్ కాలేజీల్లో 490 మార్కుల కట్ ఆఫ్, బీసీబీ 478 మార్కుల కట్ ఆఫ్, బీసీసీ 495 మార్కులు కట్ ఆఫ్గా ఉంది, బీసీడీ 507 మార్కులు కట్ ఆఫ్, బీసీఈ 435 మార్కులు కట్ ఆఫ్గా ఉంది. ఎస్సీ గ్రూప్ 1 గత సంవత్సరం 400 వరకు వచ్చింది, ఈ సంవత్సరం 405 మార్కులు కట్ ఆఫ్. ఎస్సీ గ్రూప్ 2 440, ఎస్సీ గ్రూప్ 3 445 మార్కులు కట్ ఆఫ్, ఎస్టీ 405 మార్కులు కట్ ఆఫ్గా ఉంది. ఈ కట్ ఆఫ్ అనేది మీకు ఈ సంవత్సరం ఉండబోతూ ఉంది. మీకు ఈ మార్క్ కానీ ఇంతకంటే
పైన మార్కులు వచ్చినట్లయితే గవర్నమెంట్ కాలేజీల్లో సీటు పొందుతారు. మన రాష్ట్రంలో ఏయూ రీజన్‌లో గవర్నమెంట్ కాలేజీల్లో అందరూ లీస్ట్‌గా ప్రిఫరెన్స్ ఇచ్చేటటువంటి కాలేజ్ పాడేరు. ఎందుకంటే ఇది కొత్త కాలేజు. సరిగ్గా కన్‌స్ట్రక్షన్ కూడా పూర్తవ్వలేదు. కాబట్టి ఆ కాలేజీలో లీస్ట్ కట్ ఆఫ్స్ ఉంటాయి. దాని తర్వాత విజయనగరం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో లీస్ట్ కట్ ఆఫ్స్ ఉంటాయి. ప్రిఫరెన్షియల్ ఆర్డర్ అనేది నేను మరో వీడియోలో మీకు చెప్తాను. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏ ప్రిఫరెన్షియల్‌లో పెట్టుకోవాలో అప్పుడు మీకు వివరిస్తాను. ఈలోపు మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, ఎంతవరకు మీరు సీటు పొందగలరో పరిశీలించుకోండి. ఆంధ్ర యూనివర్సిటీ ఏరియాలో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజీల కట్ ఆఫ్‌ని మీరు ఇప్పుడు చూశారు. ఇప్పుడు మనం ఆంధ్ర యూనివర్సిటీ రీజన్‌లో ఉన్నటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజీల యొక్క కట్ ఆఫ్‌ని చూద్దాం. ప్రైవేట్ కాలేజీల్లో ఓసీ 490, ఈడబ్ల్యూఎస్ ప్రైవేట్ కాలేజీల్లో ఉండదు. ఇది గవర్నమెంట్ కాలేజీల్లో ఉంటుంది. గత సంవత్సరం 502 వరకు వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం 507 మార్కులు కట్ ఆఫ్‌గా ఉండబోతుంది. 507 నుంచి 510 మార్కుల మధ్యలో కట్ ఆఫ్ రావచ్చు. బీసీఏ 465 మార్కులు కట్ ఆఫ్, బీసీబీ 450 మార్కులు కట్ ఆఫ్, బీసీసీ 460 మార్కులు కట్ ఆఫ్, బీసీడీ 480 మార్కులు, బీసీఈ 405 మార్కులు, ఎస్సీ గ్రూప్ 1 325 మార్కులు, ఎస్సీ గ్రూప్ 2 410 మార్కులు, ఎస్సీ గ్రూప్ 3 425 మార్కులు, ఎస్టీ 390 మార్కులకు సీటు వచ్చే అవకాశం ఉంది. ఇది ఆంధ్ర రీజన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ యొక్క కట్ ఆఫ్. ఈ మార్క్స్ దాటినటువంటి వాళ్ళు తప్పనిసరిగా సీటుని ఆశించవచ్చు. మీరు ఈ కట్ ఆఫ్ టేబుల్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు తప్పనిసరిగా ఇది ఉపయోగపడుతుంది. చూడండి, గవర్నమెంట్ కాలేజ్ కట్ ఆఫ్, అలాగే ప్రైవేట్ కాలేజ్ కట్ ఆఫ్. ఈ రెండింటిని స్క్రీన్ షాట్ తీసి మీ దగ్గర ఉంచుకున్నట్లయితే తప్పనిసరిగా మీకు ఏ మార్కుల్లో రావచ్చో అర్థమవుతుంది. నెక్స్ట్ వన్, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్. ఈ రీజన్లో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజీల్లో ఉన్న కట్ ఆఫ్ ఎలా ఉందో మనం ఇప్పుడు చూద్దాం. ఓసీ 495, ఈడబ్ల్యూఎస్ 485, బీసీఏ 464, బీసీబీ 474, బీసీసీ 445, బీసీడీ 465, బీసీఈ 465, ఎస్సీ గ్రూప్ 1 380, ఎస్సీ గ్రూప్ 2 420, ఎస్సీ గ్రూప్ 3 430, ఎస్టీ 395 మార్కుల వరకు కట్ ఆఫ్ ఉండబోతుంది. ఇది ఎస్వీయూ రీజన్లో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజీల కట్ ఆఫ్. ఎస్వీయూ రీజన్లో ఉన్నటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజీల యొక్క కట్ ఆఫ్ని మరి ఇప్పుడు చూద్దాం. ఓసీ 475, ఈడబ్ల్యూఎస్ ఇక్కడ ప్రైవేట్ కాలేజీల్లో ఉండదు, ఇది గవర్నమెంట్ కాలేజీలోనే ఉంటుంది. అయితే గవర్నమెంట్ కాలేజీలో 481 మార్కులకు గతసారి రావటం జరిగింది. ఈసారి 485 నుంచి 490 మధ్యలో కట్ ఆఫ్ ఉండబోతుంది. ఇది ఈడబ్ల్యూఎస్ కోటా. బీసీఏ 445, బీసీబీ 450, బీసీసీ 430, బీసీడీ 450, బీసీఈ 445, ఎస్సీ గ్రూప్ 1 280, ఎస్సీ గ్రూప్ 2 410, ఎస్సీ గ్రూప్ 3 420, ఎస్టీ 380 మార్కుల వరకు సీటు వచ్చే అవకాశం ఇక్కడ ఉంది. ఇది ఈ రీజన్లో ఉన్నటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజీల యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. మీరు ఇప్పుడు ఈ వీడియోలో ఏయూ రీజన్లో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీల యొక్క కట్ ఆఫ్ని చూశారు, ప్రైవేట్ కాలేజీల యొక్క కట్ ఆఫ్ని చూశారు. అలాగే ఎస్వీ రీజన్లో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీల యొక్క కట్ ఆఫ్ని, ప్రైవేట్ మెడికల్ కాలేజీల యొక్క కట్ ఆఫ్ని చూశారు. మీరు ఈ ఎస్వీ రీజన్ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు ఇది ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు నిత్యం వస్తూ ఉంటాయి. మీరు సీటు పొందే వరకు మీకు పూర్తి గైడెన్స్ని ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా మన ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.